సరి చేసుకోవాల్సిందిగా. ఇట్లాగూ మళ్ళీ మీరు పూర్తి బడ్జెట్ తీసుకొస్తారు జూలైలో, తీసుకొచ్చినప్పుడైనా వాటిని సవరించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అధ్యక్ష, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఈరోజు సభలో బహుశా వారికి ఏం పని ఉందో రాలేదు, కానీ వారు మాటి మాటికి ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పేస్తామని మాట్లాడుతున్నారు. లేదా కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో భారత రాష్ట్ర సమితి పైన ఉన్న కోపంతోనో తెలంగాణ ఆనవాళ్ళనే మార్చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తున్నది. ఒకటే ఒక ఉదాహరణ, నాతో పాటు ఈ విషయంలో మా తెలంగాణ సోదరులందరూ కూడా ఏకీభిస్తారని నేను అనుకుంటున్నాను. మీరు రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణను క్యాబినెట్ అప్రూవ్ చేసింది, దాని గురించి చర్చ లేదు అధ్యక్ష. కానీ మీరేమంటున్నారు, పథకాల పేర్లు మారుస్తున్నారు, ప్రభుత్వం మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతాయి, మార్చుకోండి, మాకేమీ దాంతో కూడా ఏమీ ఇబ్బంది లేదు. కానీ స్టేట్ ఎంబ్లెమ్ కూడా మారుస్తామని అంటున్నారు, స్టేట్ ఎంబ్లెమ్ను మారుస్తామంటున్నారు. అక్కడ మా నుంచి తీవ్రమైన అభ్యంతరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే స్టేట్ ఎంబ్లెమ్లో ఏముంది అధ్యక్ష? కాకతీయ కళాతోరణం ఉన్నది. స్టేట్ ఎంబ్లెమ్లో ఏమున్నది అధ్యక్ష? గొప్ప చార్మినార్ ఉన్నది. అంటే అంటారే తప్ప రేవంత్ రెడ్డి గారు కట్టించాలని అనరు కదా అధ్యక్ష. కేసీఆర్ ఆనవాళ్ళు ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష? మీరు కేసీఆర్ ఆనవాళ్ళు ఎట్లా జరిపేస్తారని మీరు అంటున్నారు అధ్యక్ష. నేను చివరిగా కన్క్లూడ్ చేస్తున్నా అధ్యక్ష. భారత రాష్ట్ర సమితి మీద ఉన్న కోపంతోనో, కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో, లేకుంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయాలనే తపనతోని తెలంగాణను అవమానపరచకండి, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరచకండి, కాకతీయుల రాజులను గౌరవించండి. సార్, ఇవాళ లక్నవరం, రామప్ప, పాకాల, గణపురం చెరువులు మాకు కాకతీయులు ఇచ్చిన ప్రసాదం అధ్యక్ష. వరంగల్ జిల్లా కేంద్రంగా కాళేశ్వరం నువ్వు లేవు, పుట్టలేదు తమ్మి, ఎందుకు అనవసరం ముచ్చట అధ్యక్ష. కాకతీయులు తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేసిండు. బ్రహ్మాండమైన సరస్సులు కట్టిండ్లు, బ్రహ్మాండంగా గొలుసు కట్టు చెరువులు కట్టిండ్లు, బ్రహ్మాండంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి. కాకతీయులు గొప్ప రాజులు. ఆ కాకతీయుల రాజుల వల్లనే ఇప్పటికి మన చెరువులు ఉన్నాయి, ఇప్పటికీ మన నీటిపారుదల వ్యవస్థ ఉన్నది. ఆ మహానుభావులు కట్టిన ఆ కాకతీయ కళాతోరణాన్ని మీరు తీసేస్తామంటే ఇది సబబా అని నేను అడుగుతున్నా. ఇది ప్రజలను అవమానించినట్టుగా కాదా అని అడుగుతున్నా. చార్మినార్ ఎందుకు కట్టిన అధ్యక్ష? బహుశా చాలా మందికి తెలియదు. చార్మినార్ ఎందుకు కట్టినంటే అధ్యక్ష, హైదరాబాద్ మహానగరంలో, అరే వినండి అయ్యా బాబు, తెలుసుకోకపోతే తెలుసుకోండి. హైదరాబాద్ మహానగరంలో కలరా వచ్చింది అధ్యక్ష. హైదరాబాద్ మహానగరంలో కలరా వచ్చింది. ఆ కలరా వచ్చిన సందర్భంగా ఉపాధి లేకుండా పోయింది. అనేక మంది కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కలరా వ్యాధి సందర్భంగా చనిపోయిన వాళ్లకు చిహ్నంగా చార్మినార్ కట్టిన అధ్యక్ష. దాన్ని కూడా తీసేస్తామంటున్నారు. ఇది విచిత్రం అధ్యక్ష, ఇది మంచి పద్ధతి కాదు. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు, అభయస్థములో మీరు ఇచ్చిన హామీలు, మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన అనేక హామీలు, మొత్తంగా 420 హామీలను ప్రజలకు ఇచ్చారు. ఆ హామీలను నిలబెట్టుకునే విధంగా, ఆ హామీలను నెరవేర్చే విధంగా ఆర్థిక వనరులను సమీకరించుకొని ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయండి. మీ సమయాన్ని ప్రతిపక్షం పైన దాడి చేయడానికో, భారత రాష్ట్ర సమితిని నిందించడానికో, కేసీఆర్ ఆనవాళ్ళు తెరిపేయడానికో వెచ్చించకండి. తద్వారా తెలంగాణకు అన్యాయం చేయకండి అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి హితవు చెప్తూ మీరు నాకు ఈ సమయాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. రాజగోపాల్ రెడ్డి గారు. నేను అధ్యక్ష వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఏ విధంగా ప్రవర్తించిండ్రో, ఇప్పుడు ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత కూడా వాళ్ళ వైఖరిలో వాళ్ళ బుద్ధి మారలేదు అధ్యక్ష.
వాళ్ళ పద్ధతులు చూస్తుంటే ఒక మంత్రి, మా బలహీన వర్గాల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతుంటే కేటీఆర్ గారు అహంకారంతో కూర్చోని అంటున్నారంటే ఎంత అహంకారం ఉంది ఆ కేటీఆర్ గారికి. తెలంగాణ ప్రజలు చెంపచెల్లు పంపించే మీకు జవాబిచ్చుతారు కూడా. కేటీఆర్ వైఖరిలో మార్పు రాలేదంటే ఆ రాచరిక పాలనకు వద్దనే తెలంగాణ ప్రజలు మార్పు కోసం అని చెప్పే వాళ్ళు అక్కడ పంపించిండ్రు, అయినా బుద్ధి రాలేదు. అధ్యక్ష, నేను ఒక విషయం చెప్తా. మన కడియం సిఆర్ గారు చాలా సీనియర్ నాయకులు. ఆయన సభల మొన్న మాట్లాడుకుంటా సభల నా గురించి స్పీకర్ ఆయన అంటే గౌరవం. కడియం సిఆర్ గారు చాలా సీనియర్ నాయకులు, మేధావి. ఆయన అంటే నాకు గౌరవం. మొన్న సభల నా గురించి ఏం మాట్లాడతాడు, నీకు మంత్రి వచ్చేది హోంమంత్రి వచ్చేది లేదు, సచ్చేది లేదా అన్నాడు. అధ్యక్ష, అంత సీనియర్ నాయకుడిని ఒక మాట్లాడుతున్నా మీ ద్వారా ఏమడుతున్నా అంటే, అదే నాకు వస్తుందా రాదా, మా ప్రభుత్వం ఉంది, అది ముఖ్యమంత్రి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, అది వదిలేయండి. అది కళ్యాణ్ సిఆర్ గారు, అది మీ చేతిలో లేదు, నా చేతుల్లో లేదు. కానీ నువ్వు ఒక ఉద్యమకారుడు తాటికొండ రాజయ్య గారికి నువ్వు 2 సార్లు మోసం చేసినావు. ఎట్లా? ఒకసారి ఏమో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటే అవమానకరంగా ఆనాడు తొలగించి ఆయన పీఠంలోకి ఎక్కిండు, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుండు. ఆయన తెలంగాణ కోసం ఉద్యమ పార్టీ అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పై గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవిలో అవమానకరంగా తీసేసి పదవిలోకి ఎక్కిన చరిత్ర ఆయనది. రెండోసారి మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్య ఉద్యమకారుడు, ఏనాడు తెలంగాణ కోసం మాట్లాడిన కడియం సిఆర్ గారు మళ్ళీ మంత్రి కావాలన్న ఆశతోటి మళ్ళీ ఆయన టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం రాకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ లా ఏం మాట్లాడో అర్థం కాక, నువ్వు మంత్రి కాదు, నేనైతేనా కాదా తెలియదు, కానీ నువ్వు మాత్రం నీ జన్మన టీఆర్ఎస్ పార్టీలో ఉంటే నువ్వు మంత్రి కావు కడియం సిఆర్ గారు. అది మాత్రం గుర్తుపెట్టుకోను. నా గురించి అట్లా మాట్లాడచ్చు. అధ్యక్ష మీరు ఒక్కసారి వినండి. రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ప్లీజ్ ఒక్క నిమిషం. కేటీఆర్ గారు లేలే, వారికి ఉన్నది, వారికి అవకాశం ఉన్నది. కేటీఆర్ గారు మాట్లాడండి. స్పీకర్ సార్, మీరు మీ ప్లేస్లలో పోయి కూర్చోండి. శ్రీయర్ సార్ మీరు మీ ప్లేస్లలో పోయి సార్ ప్లీజ్. వారి పేరు కూడా తీసుకున్నారు, వారికి కూడా ఇవ్వండి సార్. కడియం శ్రీయర్ గారు పేరు తీసుకున్నారు, వారికి కూడా ఇవ్వండి. స్పీకర్ గారు ప్లీజ్ ముందు దయచేసి మీకు విజ్ఞప్తి సార్, మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది. స్పీకర్ గారు, గౌరవనీయులు పెద్దలు, మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది. మిమ్మల్ని మేము దయచేసి కోరేది, సభ బిజినెస్ను దయచేసి నడిపే క్రమంలో గౌరవ మంత్రులు మేమేదైనా తప్పు మాట్లాడినా, మేమేదైనా మాట్లాడకూడని మాట మాట్లాడినా, తప్పు మాట్లాడినా సవరించే అధికారం వారికి ఉంది. వారు ఇంటర్వ్యూన్ కావచ్చు, కరెక్షన్ చేయవచ్చు. కానీ దయచేసి తమరిని కోరేది, ఇక్కడ ప్రతిపక్షంలో మేము 39 మంది ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు 64 మంది ఉన్నారు. మరి వారికేమో సభ్యులు లేచినా మీరు సమయం ఇస్తున్నారు, వారు వ్యక్తిగతంగా దూషించినా, నోటికొచ్చినట్టు మాట్లాడినా మీరు కనీసం మళ్ళీ మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు. మొదలు డిమాండ్ సార్, దయచేసి కడియం శ్రీహరి గారి పట్ల వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించండి రికార్డుల నుంచి. దయచేసి వారిని ఉపసంహరించుకోమని చెప్పి కూడా నా విజ్ఞప్తి నెంబర్ 1. రెండవది సార్, వారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్దలు, దాదాపు 15 ఏళ్లు మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు, గౌరవనీయులు పెద్దలు కడియం శ్రీహరి గారి పట్ల వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సబబు కాదు సార్, దాన్ని దయచేసి తొలగించాలి రికార్డుల నుంచి అనేది నెంబర్ వన్ సార్. రెండవది రాజగోపాల్, మీరు కూడా ఒకటి సార్, ఒక విషయం మాకు క్లియర్గా చెప్పండి. మా సభ్యులు లేచి అడిగితే మరి సభ్యులకైతే ఒకటే హక్కు ఉంటుంది సార్. అందరి సభ్యులకు 119 మంది సభ్యులకు ఒకటే రకమైన హక్కు ఉంటుంది. మా సభ్యులు అడిగితేనేమో మైకు రావడం లేదు. మరి వాళ్ళ అవతల వైపు ట్రెజరీ బెంచెస్ లోంచి సభ్యులు అడిగినా మైక్ ఇస్తున్నారు, ఎప్పుడు అడిగినా మైక్ ఇస్తున్నారు, వాళ్ళని మాట్లాడమని మీరే మరి మోటివేట్ చేస్తున్నారు. దయచేసి నా విజ్ఞప్తి మీతోని, అందరు సభ్యులను ఒకటే ఘాటను ఒకటే పద్ధతిలో చూడాలి తప్ప ఈ రకంగా చూడడం ఇది భావ్యం కాదు కదా సార్. మీరు కూడా దయచేసి ఈ విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి. ముందు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను దయచేసి
మరి రికార్డుల నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. వారు కూడా ఉపసంహరించుకుంటే వారి గౌరవం దక్కుతుంది. అట్లా మాట్లాడడం ఒక సీనియర్ దళిత నాయకుడి పట్ల, ఒక సీనియర్ దళిత మంత్రి పట్ల, గతంలో 15 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్దల పట్ల ఆ రకంగా మాట్లాడడం వారికి మంచిది కాదు. ఉపసంహరించుకోమనండి, లేదా మీరున్న రికార్డుల నుంచి తొలగించాలనేది డిమాండ్. రెండవ